హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తానని అన్నాను కదండి. ఇగో ఈ ఫ్రిడ్జ్ సింగిల్ డోరు ఎల్జీ ఎంత బాగుంది కదా. కానీ దీనికి ఏమైందో చెప్పాలా, కస్టమరు లోపల డీప్ ఫ్రిడ్జ్లో మన ఐస్ ఇట్లా గడ్డలు కడుతుంది కదా అండి. ఆ గడ్డలు కట్టినప్పుడు మనకు సేఫ్టీ బటన్ ఇస్తారు కంపెనీ, దాన్ని నొక్కితే అది కరిగి వెళ్ళిపోతుంది వాటర్. కానీ కొంతమంది ఇట్లా కస్టమర్స్ తెలియక ఏం చేస్తారని అంటే, అది తొందరగా పోవాలి అని చెప్పేసి చాకులతోటి, స్క్రూ డ్రైవర్ తోటి, ఇంకేదైనా ఐరన్ వస్తువుతోటి దాన్ని ఇట్లా కొట్టి తీస్తారండి. కొట్టినప్పుడు ఈ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో హోల్ పడుతుంది ఆ డబ్బాకి. చూపిస్తాం మీకు, ఇప్పుడు చూడండి. మీకు కనిపిస్తుందా? అసలు కనిపిస్తుందా? ఇట్లా ఇగో ఇగో ఇట్లా ఆయిల్ వెళ్తుంది చూడండి. ఈ హోల్ పడ్డప్పుడు ఇగో ఇట్లా ఆయిల్, ఇట్లా ఆయిల్ వెళ్తుంది. ఈ డబ్బా హోల్ పడ్డది కదా, ఆ ఆయిల్ బయటకు వచ్చింది కదా, దీంట్లో నుంచి వాటరు కంప్రెసర్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, డబ్బా పోతుంది ప్లస్ కంప్రెసర్ కూడా కాలిపోతుంది. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ టోటల్గా వేస్ట్. ఎందుకనంటే వేస్ట్ అంటే మనం చేయించుకోవచ్చు, ఎంత 7 నుంచి 8 వేల మధ్యలో అవుతాయండి ఈ ఫ్రిడ్జ్ వేసుకోవాలని అంటే. అప్పుడు ఈ పాత ఫ్రిడ్జ్లను కస్టమర్ 7-8 వేలు పెట్టయితే చేయించుకోడు కదా. అంటే ఈ ప్రాబ్లం రాకుండా మనము ఇట్లాంటివి చిన్న చిన్నవి చూసుకుంటే ఇంత మన ఫ్రిడ్జ్లో బాగుంటుంది, ప్లస్ మనకి ఇంత ఒకవేళ చేయించుకునే అవసరం కూడా రాదు కదా. అట్లా ఇట్లాంటివి ఎప్పుడైనా కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టినప్పుడు అది ఐరన్ పెట్టి అట్లాంటివి స్క్రూ డ్రైవర్లు, చాకులు అట్లాంటివి పెట్టి తీయకుండా ఆ సేఫ్టీ బటన్ ఒకటి నొక్కి ఆ తర్వాత టెక్నీషియన్గా చూపించుకుంటే దాంట్లో ఆ గడ్డ ఎందుకు కడుతుంది అనేది టైమర్ పోతుందండి. టైమర్ పోయినప్పుడే అట్లా గడ్డలు కడుతుంది. ఆ టైమర్ వేయించుకుంటే సరిపోతుంది. అంటే టైమర్ అంటే 500-600 నుంచి 1000 లోపలనే, ఈ 1000 లోపల అయిపోయేదాన్ని 7-8 వేల వరకు అయితే మనం తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతో అయితే నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా? మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, నేను మీకు సేఫ్టీ బటన్ ఏదో ఇందాక చూపించలేదండి. ఇగో ఇది సేఫ్టీ బటన్. అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒకసారి చూపిస్తా చూడండి. సేఫ్టీ బటన్ ఇగో ఇది నొక్కుకుంటే ఎక్కువ గడ్డలు కట్టినప్పుడు దీన్ని ఒక్కసారి నొక్కేస్తే అయిపోతుంది. అది కరిగిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అదే అని అయిపోతుంది. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. దాన్ని నొక్కడం వల్ల ఫ్రిడ్జ్కి ఏం ప్రాబ్లం ఉండదు. అది నొక్కితే అయ్యో ఏమవుతుందో అన్న ప్రాబ్లం ఏం లేదు. దాన్ని నొక్కినాం అనుకోండి, అంత ఐస్ అంతా కరిగిపోతుంది. ఓకేనా?